హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు chinnu.com. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కోడిగుడ్డు గుజ్జు. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండి పెట్టుకుందాం. బాండి వేడెక్కనివ్వండి. ఇప్పుడు వేడెక్కింది. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కింది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 10 వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుందాం. లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను, అది కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసి ఉంచుకున్నాను, అది కూడా వేసుకుందాం. అన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యింది. ఈ టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకుందాం, అది కూడా కలిపి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు టొమాటోలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే గుజ్జుకు బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు టొమాటో బాగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో మనం మిరప్పొడి కలుపుకుందాం. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, మీకు తగినంత వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోండి. మీకు పులుసులాగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ కలుపుకోండి. నేను గుజ్జి చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను, మీకు తగినంత వేసుకోండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి లైట్గా ఇలా కట్ చేసి కూరలో వేసుకుందాం. అప్పుడే ఉప్పు కారం ఎగ్లో బాగా కలుస్తుంది. బాగా ఎగ్ చూడండి, ఇలా కట్ చేసుకోండి. బాగా ఎగ్ని కూరలో కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. 2 మినిట్స్ అవ్వింది. చూడండి, మన కోడిగుడ్డు గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ బటన్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసిన అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చూడండి, మన కోడిగుడ్డు గుజ్జు రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్కి సర్వ్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.